హలో వ్యూవర్స్, ఎట్లున్నారు అందరూ? మొన్న నా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అయితే మీకు చూపించాను కదా. ఈరోజు అయితే నా పెళ్ళి ఆల్బమ్ అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో అదే అనమాట ఈరోజు వీడియో. ఇదైతే కవర్ పేజ్ అనమాట. తెలుసు కదా, ఎప్పుడైనా వినాయకుడే ఉంటాడు. వినాయకుడు దేనికైనా ఫస్ట్ అనమాట. వినాయకుడి పూజ మనం చేస్తాం కదా. సో అందుకే ఇదైతే ఇది మా పెళ్ళి అయిపోయాక పిక్స్ అనమాట. ఇదైతే పెట్టాడు. లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ పిక్ అయితే ఇవన్నమాట. మాది 2020లో అయిపోయింది మా మ్యారేజ్ అయితే. ఈ షీట్ అయితే ఇది డిఫరెంట్ అనమాట. ఇలా ఇటు సైడ్ చూసారా ఎలా ఉందో, ఇటు చూసారా 2 సైడ్స్ అనమాట. ఇక్కడేమో సేమ్ బ్లాక్ అండ్ వైట్ షీట్ అనమాట. వెరైటీగా పెట్టాడు షీట్స్ అన్నీ. ఇదైతే మా పెళ్ళి మండపం. మా ఊర్లోనే జరిగిందనమాట మా పెళ్ళి, మమ్మీ వాళ్ళ ఊర్లో అక్కడ అనమాట. ఇది ఫ్లెక్సీ, మా పెళ్ళి ఫ్లెక్సీ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ అబ్బాయి వాళ్ళు వస్తారు కదా, అబ్బాయి వాళ్ళు రాగానే అనమాట ఎదుర్కోళ్ళు చేస్తారు మా దాంట్లో. అదే అనమాట ఎదుర్కోళ్ళ ప్రోగ్రామ్ అప్పుడు ఇదంతా. ఏడైతే మా తమ్ముడు, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, మా పెద్దమ్మలు, మా వదిన గారు, నేను. ఇక్కడైతే పానకం అవన్నీ రెడీ చేసి, షుగరు అవన్నీ రెడీ చేసి ఎదుర్కోళ్ళ ప్రోగ్రామ్ అయిపోయాక ఒకళ్ళకొకళ్ళు అయితే తినిపించుకుంటారనమాట. అలా ఇక్కడైతే అదే జరుగుతుంది. ఇదైతే నా గౌరీ పూజ శారీ. నేను గౌరీ పూజ కోసం అయితే ఈ శారీని అయితే తీసుకున్నాను. అదే అనమాట. ఇక్కడ ముగ్గురు బామ్మర్దులు, మా అన్నయ్య, మా తమ్ముడు అనమాట, పెద్దమ్మ కొడుకులు వీళ్ళిద్దరు. ఇదన్నమాట. బావనే స్టేజ్ మీదకి ఎత్తుకొని తీసుకురావాలని బామ్మర్దులు అట్లా ఎత్తుకొని అయితే తీసుకొస్తున్నారు. అప్పుడు అనమాట ఈ పిక్ అయితే డ్యాన్స్ వేసుకుంటూ తీసుకొస్తున్నారు. ఇదైతే గౌరీ పూజలోనే, గౌరీ పూజ చేసుకుంటూ ఈ పిక్స్ అన్నవే అనమాట. ఫ్యామిలీ గౌరీ పూజ చేస్తారు కదా స్టార్టింగ్లో, అది మా మేనత్త అనమాట. మేనత్త శారీ పెట్టాలి కదా. మా మేనత్త, మా మామయ్య, మా మేనత్త వీళ్ళు, మా మేనత్త, మా మామయ్య, మమ్మీ వాళ్ళు. ఇదంతా పూజలో భాగమే అనమాట. ఇది మా పెద్ద మామయ్య గారు, మా అత్తయ్య గారు, మా ఆయన వాళ్ళ సైడ్ కూర్చున్నారు వాళ్ళు. ఇది ఫ్యామిలీకి అయితే బట్టలు పెట్టారు. ఇవి పెళ్ళిలో అంత ఫేస్ ఖరాబ్ అయ్యి సరిగ్గా స్టిల్స్ లేవని ఎంగేజ్మెంట్ స్టిల్స్నే నేనైతే ఎంగేజ్మెంట్ రోజు చాలా దిగాము. ఆ స్టిల్స్ని అయితే ఈ పెళ్ళి ఆల్బమ్లో కూడా పెట్టమంటే అయితే పెట్టారనమాట. ఈ స్టిల్స్ అన్నీ అవే. అంత మా తమ్ముడు, మా హస్బెండ్. ఇది ఇక్కడ పూజ జరిగేటప్పుడు. ఇది కన్యాదానం చేసాడనమాట. ఆల్బమ్ చూసారా ఎంత బాగుందో. ప్రతి దానికి ఇక్కడ మ్యాటర్ కూడా రాశాడు, అసలు అది దేనికి సంబంధించి ఏంటి అనేది. డ్రెస్ పెడుతున్నారు, పెళ్లి డ్రెస్. మా దాంట్లో అయితే మేనమామలు పెళ్లి కూతుర్ని బుట్టలో తీసుకొని రావాలన్నమాట. వీళ్ళు నలుగురు మా మామయ్యలు, వీళ్ళ ముగ్గురు మేనమామలు, ఈయన మా మేనత్త వాళ్ళ ఆయన. వీళ్ళందరూ కలిసి నన్నైతే స్టేజ్ మీదకి ఇలా బుట్టలో అయితే తీసుకొస్తున్నారు ఆ టైంలో అనమాట. ఇది మా ఇద్దరిది జీలకర్ర బెల్లం పెట్టే ముందు పూజ చేస్తారు కదా ఆ పిక్. ఇది కొబ్బరికాయ అన్నమాట. ఇది జీలకర్ర బెల్లం. ఎడిటింగ్ అయితే చాలా బాగా వచ్చింది కదా. ఇది జీలకర్ర బెల్లం పెట్టాక అన్నమాట ఫోటో. ఇంకా జీలకర్ర బెల్లం అయిపోయాక ఒక్కొక్కళ్ళు వచ్చి అక్షంతలు వేసుకుంటూ ఫొటోస్ దిగుతారు కదా అవే అన్నమాట. ఈ ఫొటోస్ అన్నీ అవే. వీళ్ళందరూ రిలేటివ్స్, ఫ్రెండ్స్, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, మమ్మీ వాళ్ళ సైడ్, డాడీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అందరు అనమాట. ఇది మా వారి ఫోటో. వీళ్ళందరూ వాళ్ళే. జీలకర్ర బెల్లం పెట్టాకే చాలామంది అయితే అక్షంతలు అయితే వేయడానికి వచ్చారు. ఇది ఇక్కడ కాళ్ళు దొక్కిస్తారు కదా ఏలు, ఆ టైం అనమాట. సప్తపది అనమాట. ఇది నాకు పెళ్లి శారీ ఇదనమాట.
క్రీమ్ అండ్ మెరూన్ శారీ పెడతారు కదా అప్పుడు. ఈ శారీ మీద కొన్ని పిక్స్ అయితే దింపారు. తర్వాత నేనైతే శారీ మార్చుకున్నాను. మా అత్తయ్య గారు, మా బావగారు, మా వదిన, మా అన్నయ్య గారు, వాళ్ళ పిల్లలు, మా తోటి కోడలు, మా పెద్దక్క, మా బావగారు, మా పెద్దత్తమ్మ, మా మామయ్య గారు, మా వదిన, అన్నయ్య, వీళ్ళు బావ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అనమాట. ఇక అందరూ మా చిన్నత్తయ్య, మామయ్య, మా ఆయన వాళ్ళ నానమ్మ అనమాట తను. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే అందరూ వేసేస్తున్నారు. ఇక ఇదంతా పెళ్ళి తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఇది శారీ మార్చుకున్నాక ఇది అన్నమాట. అసలు ఇదైతే తాడి కట్టే టైంలో ఈ పిక్. నెక్స్ట్ కట్టినాక అక్షంతలు, బ్లాక్ అండ్ వైట్ కలరు అన్నీ అన్నమాట. అన్నీ స్టిల్స్ తీశాడు ఇందులో. బాగుంది కదా. ఇదైతే మాంగళ్య ధారణ టైం అన్నమాట. ఇది తలంబ్రాలు. ఇక నెక్స్ట్ తెలుసు కదా తాడి కట్టినాక తలంబ్రాలు, అదనమాట. ఈ పిక్స్ అన్నీ అవే. ఇక్కడ ఇవి తర్వాత స్టిల్స్ అన్నమాట, దండలు మార్చుకునేటప్పుడు. మా దాంట్లో మేనమామ భార్య మెట్టలు తొడగాలన్నమాట. అదే మా పెద్దత్తయ్య, తనే అన్నమాట తొడుగుతున్నారు మెట్టలు. మమ్మీ డాడీ ఇక స్టిల్స్, ఫ్యామిలీ స్టిల్స్ అన్నమాట. వీళ్ళైతే మా అందరు అక్కలు అనమాట. మొత్తం 5గురం మేము. పెద్దమ్మకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మేమైతే 5గురం అక్కా చెల్లెళ్ళం. పెద్దమ్మలు, బిడ్డలు, మా మమ్మీ అందరం కలిసి మేము 5గురం అక్కా చెల్లెళ్ళం అనమాట. వాళ్ళే అందరూ ఇట్లా కొన్ని డిఫరెంట్ షీట్స్, ఇలా కొన్ని డిఫరెంట్ షీట్స్ అయితే తీశాడు. తనే అన్నీ ఎడిట్ చేశాడు, ఫోటో అన్నయ్య. ఇక ఇది లాస్ట్ అరుంధతి అప్పుడు అనమాట. కుంకుముడి. ఇక అందరూ వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ లాస్ట్ అక్షంతలు వేస్తారు కదా వాళ్ళు. అవి ఎంగేజ్మెంట్ స్టిల్సే అన్నమాట. ఇవి కూడా వీళ్ళందరూ రిలేటివ్సే. మా అత్తయ్య గారు, ఇది మాదే అనమాట, బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ మా బావ నేమ్ వచ్చేటట్టు, నాది నేమ్ వచ్చేటట్టు అయితే ఎడిట్ చేశారు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా అందరూ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ. అంతే, ఆల్ ఫ్యామిలీస్ దిగారనమాట. మా అత్తమ్మ, మా బావగారు, మా నానమ్మ, అమ్మమ్మ అందరు అన్నమాట. వీళ్ళందరూ అంతే. మా తమ్ముడు, ఇది వడిబియ్యం పోస్తారు కదా లాస్ట్కి పెళ్ళి అయిపోయాక, ఆ వడిబియ్యం అప్పుడు అనమాట ఈ ఫొటోస్ అయితే. వీళ్ళందరూ మా తమ్ముడు వీళ్ళు మా ఫ్రెండ్స్, మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళందరికీ రిలేటివ్స్. మా ఫ్యామిలీ పిక్ అనమాట ఇది. మా పిన్ని మా బాబాయ్ అన్నమాట.
మా వదిన గారు, అన్నయ్య గారు, మా మామయ్యనెత్త కూతురు, వీళ్ళు మా ఇద్దరు సిస్టర్స్ అన్నమాట. ఈ బ్యాచ్ అంతా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్. మా తమ్ముడు ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చారు నా పెళ్ళికి, నా ఫ్రెండ్స్ కంటే వీళ్ళందరూ వాళ్ళే. ఇది మా ఫ్యామిలీ పిక్, మా ఆయన వాళ్ళ సైడు మా మమ్మీ డాడీ, మా ఫ్యామిలీ పిక్ అన్నమాట. మా మేనత్త. లాస్ట్ మొత్తం పెళ్ళి అయిపోయాక అనమాట, అందుకే ఫేస్ అప్పటికే తెలుస్తుంది కదా. ఇదైతే మా ఫ్యామిలీ పిక్ అనమాట. మా పెద్ద మామయ్య గారు, చిన్న మామయ్య గారు అందరూ మా హస్బెండ్ వాళ్ళ సైడ్తో మా తోట ఫ్యామిలీ అనమాట. మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్న, అన్నయ్యలు అందరి ఫ్యామిలీ అనమాట. ఇది మా తోట ఫ్యామిలీ పిక్ అనమాట. సో ఓకే, ఇద్దరితో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.